నిజాం పాలన ముగింపు. మనం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ని ఒక హీరో కమ్ విలన్గా చూసాం, ఒక హీరోగా చూసాం. ఆయన హైదరాబాద్కి ఎంత సేవ చేశారో, తర్వాత అంటే ప్రజల పట్ల విలన్గా కూడా ఉన్నటువంటి నిజాం పాలన ఎలా ముగిసింది అనేటువంటిది మనం 3 భాగాల్లో చూస్తాం. ఆ 3 భాగాలు ఏంటి అనేది నాతో పాటు మీరు రాస్తూ నేర్చుకుందాం. నిజాం చర్య పరిపాలన ముగింపు 3 భాగాలు ఉంటుంది. ఆ 3 భాగాల్లో 3 పార్ట్స్లో మొదటి భాగం ఎక్కడి నుంచి అంటే 1946 మార్చి 16 నుండి 1946 మార్చి 16 నుండి 1947 సెప్టెంబర్ 8 వరకు, సెప్టెంబర్ 8 వరకు ఒక పార్ట్ చూస్తాం. తర్వాత రెండో భాగం చూస్తాం మనం 1947 సెప్టెంబర్ 8, అంటే అప్పటికే భారతదేశానికి అంతటా ఒక 4 సంస్థానాలు తప్ప మిగతా అన్నిటికీ స్వాతంత్రం వచ్చింది, కానీ హైదరాబాద్కు స్వాతంత్రం రాలేదు. కాబట్టి ఆ సెప్టెంబర్ 8 నుండి అంటే సెప్టెంబర్ 1947 సెప్టెంబర్ 8 టు ఓన్లీ 1947 సెప్టెంబర్, అంటే ఇక్కడ 1947 సెప్టెంబర్ నుండి ఇక్కడికి మనం 13th వరకు, అంటే 1948 13th వరకు, అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి 1 ఇయర్. 1948 సెప్టెంబర్ ఎంత 13th వరకు, అంటే ఇక్కడ దాదాపు మనకు 1 ఇయర్ అన్నట్టు. తర్వాత మూడో భాగం 1948 సెప్టెంబర్ 13th టు ఈ యొక్క 4 రోజులే చాలా ప్రాముఖ్యం. 1948 సెప్టెంబర్ 17th, దీన్నే ఈ మూడో భాగాన్నే ఆపరేషన్ పోలో అని అంటారు. ఆపరేషన్ పోలో అని అంటారు మూడో భాగాన్ని, ఆపరేషన్ పోలో. ఈ ఆపరేషన్ పోలో అనేటువంటిది దీనికి అనేక రకాల పేర్లు ఉన్నాయి, అవి మూడో భాగంలో మనం చూసుకుందాం. సో కాబట్టి ఇప్పుడు 3 భాగాల్లో నిజాం పరిపాలన ముగింపు అనేటువంటిది నేర్చుకుంటాం. ఏ విధమైనటువంటి జరుగుతుంటాయి అనేది మనం గ్రూప్ 1 స్థాయిలో, అంటే పూర్తిగా ఎక్కడి నుంచి క్వశ్చన్ వచ్చినా కూడా మనం చేయగలిగేటట్టు దాన్ని పూర్తిగా నేర్చుకుంటాం. పూర్తిగా డేట్లే ఉంటాయి. ప్రతి డేట్ రోజు ఏం జరిగింది అనేటువంటిది మనం ప్రాక్టీస్ చేస్తే అసలు హైదరాబాద్లో ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవచ్చు. అయితే మొదటి భాగంలో 1946 మార్చి 16 నుండి 1947 సెప్టెంబర్ 8 వరకు, 1947 సెప్టెంబర్ 8 నుండి 1948 సెప్టెంబర్ 13 వరకు, 1948 సెప్టెంబర్ 13 నుండి 1948 సెప్టెంబర్ 17, అంటే ఈ 4 రోజుల భాగాన్ని ఏమంటారంటే ఆపరేషన్ పోలో అని అంటారు, లేదా దీన్నే పోలీస్ చర్య అని అంటారు. పోలీస్ చర్య జరిగింది. ఈ 3 భాగాల్ని ఇప్పుడు నేర్చుకుంటాం. మొదటి భాగాన్ని ఇప్పుడు నేర్చుకుందాం. సో మొదటి భాగం మనం కనుక చూసుకున్నట్టయితే 1946 మార్చి 16 నుండి 1947 సెప్టెంబర్ 8 వరకు. సెప్టెంబర్ 8 అంటే అప్పటికే మీకు అందరికీ తెలుసు ఏంటిదంటే 1947 ఆగస్టు 15కే మనకు స్వాతంత్రం వచ్చింది అని చెప్పచ్చు. కాబట్టి ఆ సెప్టెంబర్ 8 వరకు ఏం చర్యలు జరిగినాయి అనేటువంటిది చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్క డేట్లో మనం చూస్తాం. క్రోనాలజికల్ ఆర్డర్లో చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. 1946 మార్చి 16 నాడు ఏం జరిగింది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మొత్తం భారతదేశంలో 562 సంస్థానాలు ఉన్నాయి. ఇక భారతీయులు అనేక రకమైనటువంటి ఉద్యమాలు చేశారు. 200 సంవత్సరాల నుంచి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రిటిష్ వాళ్ళకి చివరికి విరక్తి పుట్టింది. ఎలాగైనా సరే భారతీయులకు స్వాతంత్రం ఇచ్చిపోవాలి అనేటువంటిది డిసైడ్ చేసుకున్నారు. మా వల్ల కాట్లేదు అనుకున్నారు. వీళ్ళు ఎంతకీ వదలట్లేదు అనుకున్నారు. వీళ్ళకి స్వాతంత్రం ఇవ్వాలి. కాకపోతే దీనికి మా అనేక రకాలైనటువంటి 562 ప్రావిన్సెస్ 562 సంస్థానాలు ఉన్నాయి. కాబట్టి ఆ 562 సంస్థానాల్ని భారత యూనియన్లో కలపాలి. కాబట్టి ఆ భారత యూనియన్లో కలపాలి. కలపాలంటే ఎలా కలపాలి, ఎవరిని కలపాలి, ఎందుకు కలపాలి, ఎప్పుడు కలపాలి అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళు క్యాబినెట్ మిషన్ అనేటువంటిది ప్రతి సంస్థానంలో విజిట్ చేస్తుంది. అంటే బ్రిటిష్ క్యాబినెట్ మిషన్ అంటారు దాన్ని. బ్రిటిష్ క్యాబినెట్ మిషన్
అప్పుడు 1946 మార్చి 16 రోజున 1946 మార్చి 16 రోజున హైదరాబాద్కు వస్తుంది బ్రిటిష్ క్యాబినెట్ మిషన్. ఎందుకు వస్తుంది? అయ్యా నిజాం, మీరు ఇండియన్ యూనియన్లో అంటే భారత యూనియన్లో 562 సంస్థానాల్లో మీరు కూడా కలుపుతారా కలపరా అని చెప్పడానికి అడగడానికి వస్తుంది. సో కాబట్టి 1946 మార్చి 16 వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ ఆన్ దట్ డే మీన్స్ బ్రిటిష్ క్యాబినెట్ మిషన్ అరైవ్ టు హైదరాబాద్. బ్రిటిష్ క్యాబినెట్ మిషన్ అరైవ్ టు హైదరాబాద్. బ్రిటిష్ క్యాబినెట్ మిషన్ హైదరాబాద్కు వచ్చింది. అయితే హైదరాబాద్కు వచ్చినప్పుడు ఇక్కడ డైరెక్ట్గా అన్నీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆన్సర్ చేయలేదు. ఆన్సర్ చేయకుండా ఆయన కింద ఉన్నటువంటి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అంటే వీళ్ళతో చెప్పించాడు. ప్రైమ్ మినిస్టర్ ఛత్తారీ నవాబ్, జ్యుడిషియరీ మినిస్టర్, న్యాయశాఖ మంత్రి నవాబ్ అలీ యావర్ జంగ్, తర్వాత జ్యుడిషియరీ అడ్వైజర్ న్యాయ సలహాదారుడు ఎవరంటే వాల్టర్ మోంక్టన్. ఇవన్నీ అడుగుతారు ఎగ్జామ్స్లో. వాల్టర్ మోంక్టన్. సో వీళ్ళు ముగ్గురున్నారు. వీళ్ళ ముగ్గురితోటి ఆన్సర్ చెప్పించాడు. ఏం చెప్పించాడు అంటే అప్పుడు చెప్పాడు 1946 మార్చి 16 రోజున క్యాబినెట్ మిషన్ వస్తే అప్పుడు చెప్పించాడు వాళ్ళతోటి. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చెప్పించాడు, హైదరాబాద్ పాకిస్తాన్ మే నహీ మిలేగి, हम नहीं मिलाएंगे पाकिस्तान में और भारत में हिंदुस्तान में नहीं मिलाएंगे, कहीं भी नहीं मिलाएंगे. హైదరాబాద్ స్వతంత్ర రాజ్యం ఆజాద్ హైదరాబాద్గా ఉంటుంది అని చెప్పాడు. స్వతంత్ర రాజ్యంగా ఉంటుంది అని డిక్లేర్ చేశాడు. ఈ రోజున క్యాబినెట్ మిషన్కి ఇచ్చిన ఆన్సర్ ఏంటిది? వీఆర్ నాట్ మింగ్లింగ్, వీఆర్ నాట్ యునైటింగ్ విత్ పాకిస్తాన్ అండ్ ఇండియా కానీ పాకిస్తాన్లో కానీ కల్పం మేము. వాళ్ళు అడిగారు, ఇండియాలో కలుపుతారా పాకిస్తాన్లో కలుపుతారా లేకపోతే స్వతంత్రంగా ఉంటారా అంటే ఇండిపెండెంట్గా ఉంటుంది, హైదరాబాద్ వుడ్ బి ఇండిపెండెంట్ కింగ్డమ్ అని చెప్తాడు. ఈ రోజున మార్చ్ 16 రోజున ఇది జరిగింది. ఇది వన్ ఇష్యూ వీ జస్ట్ హెల్డ్ ఇన్ దిస్ వన్. నెక్స్ట్ వన్ 5 రోజులకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇప్పుడు ఇక్కడ మనకు న్యాయ సలహాదారుడు ఉన్నాడు. న్యాయ సలహాదారుడు ఎవరు అనంటే వాల్టర్ మోంక్టన్. ఆయనను పిలిచి మిస్టర్ వాల్టర్ మోంక్టన్, మన హైదరాబాద్ని ఎలా చేస్తే బాగుంటుందో ఒకసారి సూచన ఇవ్వండి అని అంటాడు. జస్ట్ ప్లీజ్ అడ్వైజ్ as how we have to develop హైదరాబాద్ని ఎలా బాగుండాలంటే మంచి పేరు రావాలంటే ఏంటి అని అంటే ఆయన వెనుకకు పోకుండా తడుముకోకుండా సూచన చేశాడు వాల్టర్ మోంక్టన్. కరెక్ట్గా 5 రోజులకు అంటే 1946 మార్చి 21 నాడు వాల్టర్ మోంక్టన్ he given advices ఇచ్చాడు, సలహాలు ఇచ్చాడు. అందులో ప్రకారంగా మొదటిది ఏంటిది? హైదరాబాద్ ఎలా ఉంది తెలుసా? హైదరాబాద్ ఎలా ఉంటుంది తెలుసా? ఈ భారతదేశంలో ఎంత గొప్పది తెలుసా? విస్తీర్ణం ప్రకారం, ఏరియా ప్రకారం పెద్దది. అకార్డింగ్ టు విస్తీర్ణం, ఏరియా ప్రకారం చాలా పెద్దది. జనాభా ప్రకారం, పాపులేషన్ ప్రకారం చాలా పెద్దది. జనాభా ప్రకారం పెద్దది, తర్వాత విస్తీర్ణం ప్రకారం పెద్దది, జనాభా ప్రకారం పెద్దది, ఎకానమీలో పెద్దది,
ఆర్థిక వ్యవస్థ సూపర్ ఉంది, ఆర్థిక వ్యవస్థ సూపర్ చేసిపోయింది మహానుభావుడు మీర్ తురాబ్ అలీ ఖాన్, సాలార్ జంగ్ చేసిపోయింది, అందరూ అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఎకనామీ పెద్దది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చాలా ఉంది, పారిశ్రామిక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంది, పారిశ్రామిక అభివృద్ధి ఉంది. మరి అన్నీ ఉన్నాకేంది? అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్ల శని ఉంది. ఏంటి తెలుసా? ఇవన్నీ ఉన్నాయి కానీ లా అండ్ ఆర్డర్ లేదు, అంటే శాంతి భద్రతలు పూర్తిగా కొరవైనాయి అని ఫస్ట్ సూచన చేశాడు. శాంతి భద్రతలు పూర్తిగా యాబ్సెంట్ అని చెప్పాడు. ఫస్ట్ వన్ చెప్పాడు. సెకండ్ వన్, శాంతి భద్రతలు పూర్తిగా యాబ్సెంట్ అయినాయి. రెండోది ఏంటి సూచన చెప్పాడు? ఏంటిదంటే 85% హిందువులు ఉన్నారు, 10% ముస్లింలు ఉన్నారు, మిగతా 5% వేరే వాళ్ళు ఉన్నారు, వేరే మతస్థులు ఉన్నారు, బౌద్ధులు, జైనులు. మొత్తం 100%లో 85% హిందువులు ఉంటే నిజాం క్యాబినెట్లో ఓన్లీ ఒకే హిందువు ఉన్నాడు. ఓన్లీ వన్ హిందూ వాజ్ దేర్. ఒకే హిందూ మంత్రివర్గంలో ఉన్నాడు. ఇంత అన్యాయం ఉంది. ఇట్లాంటి అన్యాయం జరిగితే ఇది తప్పు, దీన్ని మార్చుకోవాలి అని చెప్పాడు. అప్పుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సరే అన్నాడు. ఎందుకంటే ఆయనను మార్చుకో అని చెప్తే ఆయన పెద్దగా వినడు. సూచనలు ఇవ్వమంటే మళ్ళీ వినడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కొంతమంది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తారు. వాల్టర్ మోంక్టన్ చెప్పిండు, కానీ దాన్ని అలాగే పెట్టుకొని వదిలేసినాడు. అట్లా ఆ విధంగా వాల్టర్ మోంక్టన్ చెప్పింది ఈ విధంగా మార్చి 21 నాడు అయిపోయింది. ఇక మార్చ్, ఏప్రిల్, మే అట్లా గడిచిపోయింది. హైదరాబాద్లో చడి చప్పుడు లేదు. భారతదేశం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అక్కడ స్వాతంత్రాన్ని వైపు అడుగులు పడుతూ ఉంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ పోతూ ఉన్నారు. అయితే జూన్లో ఒకటి జరిగింది. అక్కడ నెహ్రూ జాతీయ సదస్సు పెట్టినాడు. నేషనల్ కాన్ఫరెన్స్ జూన్ మంత్లో పెట్టినాడు. 1946 జూన్ మంత్లో. జూన్ నెలలో జవహర్లాల్ నెహ్రూ ఏం చేసినాడంటే జాతీయ సదస్సు నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టినాడు. నేషనల్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేసినాడు. జాతీయ సదస్సు ఏర్పాటు చేసినాడు. అక్కడ బ్రిటిష్ వాళ్ళు కూడా కొంతమంది పక్కకున్నారు. ఎందుకు ఈ జాతీయ సదస్సు? వాట్ ఈస్ ద పర్పస్? వాట్ వాజ్ ద పర్పస్ ఆఫ్ దిస్ వన్? దీని యొక్క లక్ష్యం ఏంటిది? అసలు దీని యొక్క ఉద్దేశం ఏంటిది అంటే ఏంటిది అని అంటే సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేయడం. దాని మీద రమ్మన్నాడు అందరినీ. ఆయా సంస్థానాల నుంచి ప్రతినిధులను, రిప్రజెంటేటివ్స్ని రమ్మన్నాడు. దీని పర్పస్ ఏంటిది అంటే టు యునైట్ ప్రావిన్సెస్ ఇన్ ఇండియన్ యూనియన్. భారత యూనియన్లో సంస్థానాలను విలీనం చేయడం గురించి ఆయన అడిగాడు. సంస్థానాలను విలీనం చేయ గురించి రమ్మని చెప్పాడు. ప్రతినిధులను రమ్మని చెప్పాడు. ఆ ప్రతినిధులను రమ్మని చెప్తే హైదరాబాద్ నుంచి ఎవరు పోయినారో ఇప్పుడు మీకు ఇక్కడ నేను లిస్ట్ ఇస్తున్నాను. అర్థమైందా? హైదరాబాద్ నుంచి ఎవరు వచ్చారు అంటే హైదరాబాద్ ప్రభుత్వం నుంచి పోలేదు, కానీ హైదరాబాద్ని సంస్థానాలలో కలపాలని చెప్పి కొంతమంది అనుకున్నారు. కొంతమంది వెళ్ళారు. వాళ్ళు ఎవరంటే హెచ్ఎస్సి నుంచి, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. హెచ్ఎస్సి అంటే ఏంటంటే నువ్వు కూడా హెచ్ఎస్సి అని రాయద్దాడా. హెచ్ఎస్సి అంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అని రాసుకోవాలాడా. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నుంచి అటెండ్ అయినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే ఫస్ట్ వన్ బూర్గుల రామకృష్ణారావు. అసలు హెచ్ఎస్సి అధ్యక్షుడి పేరు రాయాలి ఫస్ట్. స్వామి రామానంద. తీర్థ, స్వామి రామానంద తీర్థ. ఏ మంత్లో? 1946 జూన్ మంత్లో
జవహర్లాల్ నెహ్రూ ఏం కండక్ట్ చేస్తున్నాడు అక్కడ? జాతీయ సదస్సు కండక్ట్ చేస్తున్నాడు అక్కడ. అప్పుడు రమ్మన్నాడు, ప్రతి సంస్థానం నుంచి ప్రతినిధులను రమ్మన్నాడు. అప్పుడు రమ్మంటే హైదరాబాద్ నిజాం పంపిస్తాడా పంపడానికి? అందుకోసమే నిజాం పంపించలే కాబట్టి హెచ్ఎస్సీ నుంచి వెళ్ళిండ్రు. హెచ్ఎస్సీ అంటే ఏంటిది? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అంటే ఏంటిది? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నుంచి ఎవరు వచ్చిండ్రు? స్వామి రామానంద తీర్థ. రెండవ వాడు ఎవరు? బూర్గుల రామకృష్ణారావు. బూర్గుల రామకృష్ణారావు ఇద్దరు వచ్చారు. ఆంధ్ర మహాసభ నుంచి ఎవరు వచ్చారు? ఆంధ్ర మహాసభ కూడా ఉండేది అప్పుడు మనకు. దీని నుంచే కమ్యూనిస్టు పార్టీ వచ్చింది. చాలామంది గుర్తించారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర మహాసభనే క్రమక్రమంగా కమ్యూనిస్టు పార్టీలోకి దారితీసింది. ఒక చాకలి ఐలమ్మను రక్షించినటువంటి ఆరుట్ల నరసింహారెడ్డి, ఆరుట్ల బ్రదర్స్ భువనగిరికి చెందినటువంటి ప్రాంతం వాళ్ళు ఎక్కడి వాళ్ళు అంటే కమ్యూనిస్టు నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఆంధ్ర మహాసభ నుంచే క్రమక్రమంగా కమ్యూనిస్టు నుంచే మెల్లగా నక్సలైట్కి దారి తీసినది. గుర్తుపెట్టుకోవాలి ఇదంతా. అందుకోసమే జాగ్రత్తగా వినాలి. ఆంధ్ర మహాసభ నుంచి అక్కడికి జాతీయ సదస్సుకు హాజరైనటువంటి వాళ్ళు ఇద్దరు. వాళ్ళలో మొదటి వాళ్ళు ఇట్లాంటివి అడుగుతారు. 1946 జూన్లో జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తే ఆంధ్ర మహాసభ నుంచి ఎవరిద్దరు వచ్చి హాజరైనారు? అందులో క్వశ్చన్లు అడుగుతారు నలుగురిలో. ఫస్ట్ వన్ ఎవరు అని అంటే రావి నారాయణ రెడ్డి. రెండవది చిర్రావూరి లక్ష్మీ నరసయ్య. వీళ్ళిద్దరూ ఆంధ్ర మహాసభ నుంచి వచ్చినారు. సో 1946 ఇట్లా వచ్చినారు. అప్పుడు వచ్చి హెచ్ఎస్సి మాకు కంపల్సరీ కలిపేటట్టు చేయండి అని నెహ్రూకు చెప్పినారు. మాకు కంపల్సరీ కలిపేటట్టు చేయండి. ఎనీవే జస్ట్ ప్లీజ్ మింగిల్ హైదరాబాద్, యునైట్ హైదరాబాద్ ఇంటూ ఇండియన్ యూనియన్, భారత యూనియన్లో కలిపేటట్టు ఎట్లయినా చేయండి అని ప్రాధేయపడ్డారు. అక్కడ ప్రాధేయపడితే ఆ ప్రాధేయాన్ని నెహ్రూ విన్నాడు. కానీ ఎందుకు నెహ్రూ ఏం చేయలేకపోతాడు అక్కడ. సో కాబట్టి ఇది జరిగింది జూన్ మంత్లో. ఇది జరిగింది జూన్ మంత్లో జరిగినాక మళ్ళీ తర్వాత జూన్ మంత్లో ఇది ఇట్లా జరిగినాక అప్పుడు ఎన్నికలు పెట్టారు. 1946 జూన్లో ఇది జరిగితే జూన్ తర్వాత ఆగస్టులో అప్పుడు చెత్తారి నవాబ్ ప్లేస్లో కొత్త ప్రధాని వచ్చినాడు. 1946 ఆగస్టు మంత్లో ఇన్స్టెడ్ ఆఫ్ చెత్తారి నవాబ్ ప్లేస్లో మీర్జా ఇస్మాయిల్ అనే ప్రధానమంత్రి వచ్చాడు. మీర్జా ఇస్మాయిల్ అనేటువంటి ప్రధానమంత్రి వచ్చాడు. ఈయన చాలా మంచివాడు. ఇదివరకే రాజస్థాన్లో పనిచేసి వచ్చాడు, మధ్యప్రదేశ్లో పనిచేసి వచ్చాడు. చాలా విలువలు కలిగినటువంటి వ్యక్తి మీర్జా ఇస్మాయిల్. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రిగా వస్తాడు. మీర్జా ఇస్మాయిల్ హైదరాబాద్కి ప్రధానమంత్రిగా వచ్చాడు. సో కాబట్టి 1946 ఆగస్టులో మీర్జా ఇస్మాయిల్ వచ్చాక అప్పుడు ఏం జరిగింది? మళ్ళీ ఉత్తర భారతదేశంలో హైదరాబాద్ సంబంధించినటువంటి కొన్ని జరుగుతున్నాయి. ఏంటి? భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలంటే బ్రిటిష్ వాళ్ళు ఒక పట్టాన ఒకేసారి ఇవ్వాలని అనుకోలేదు. ఏం చేయాలి? అసలు ప్రజల అభిప్రాయం తీసుకుందాం. వి టేక్ ద ఒపీనియన్ ఆఫ్ పీపుల్. ఒకసారి ప్రజల అభిప్రాయం తీసుకోవడానికి ఎన్నికలు పెడదాం. ఆల్రెడీ 1945లో ఎన్నికలు అయినాయి. 46లో మళ్ళీ ఎన్నికలు పెడుతున్నారు. బ్రిటిష్ వాళ్ళు అంటే ఎన్నికలు పెట్టినారు మన కోసం, మనల్ని డిసైడ్ చేయడానికి. అంటే ఇప్పుడు 46లో ఎన్నికలు పెడుతున్నారు. ఎన్నికలు పెట్టి ప్రజా అభిప్రాయం తీసుకుంటున్నారు. ఎవరిని గెలిపించాలి అంటే అప్పుడు కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి, ముస్లిం లీగ్కి తక్కువ సీట్లు వచ్చినాయి. సో కాబట్టి మళ్ళా గుర్తుపెట్టుకోవాలి, 1946లో ప్రజల అభిప్రాయం, ఒపీనియన్ ఆఫ్ పీపుల్ ప్రజల అభిప్రాయం కోసం. అంటే మేము అసలు స్వాతంత్రం ఇవ్వాలా, బ్రిటిష్ వాళ్ళే మిమ్మల్ని పరిపాలించాలా? ప్రజల్ని కోరుతున్నారు. మీకు ఏ పార్టీ కావాలి? ముస్లిం లీగ్ కావాలా? కాంగ్రెస్ కావాలా? మరి ఏ పార్టీ కావాలి
అని మీకు ప్రజల అభిప్రాయం కోసం ఎన్నికలు పెట్టారు. ప్రజల అభిప్రాయం కోసం ఎన్నికలు పెడితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ వన్ విత్ లాట్ సీట్స్, ఎక్కువ సీట్లతోటి కాంగ్రెస్ గెలిచింది 1946. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఇక ఒక్క అడుగు ముందరికేసింది. వేసి ఎస్ ప్రజలు కోరుకుంటున్నారు, మిమ్మల్ని కోరుకుంటున్నారు, కాంగ్రెస్ని కోరుకుంటున్నారు, కాబట్టి ఆ కాంగ్రెస్ని కోరుకునేటువంటి దాంట్లో మీరు ఒకటి చేయాలి. ఇప్పుడు ఏంటిదంటే టెంపరరీ గవర్నమెంట్ ఇస్తాం మీకు. సెప్టెంబర్ 2 మన ఒక ముఖ్యమంత్రి చనిపోయిన రోజు, రాజశేఖర రెడ్డి చనిపోయిన రోజు సెప్టెంబర్ 2, అర్థమైందా? ఆ రోజు నాడు టెంపరరీ గవర్నమెంట్ ఇచ్చారు. 1946 సెప్టెంబర్ 2 టెంపరరీ గవర్నమెంట్ ఇచ్చారు. అంటే జవహర్లాల్ నెహ్రూకి మొత్తం గవర్నమెంట్ ఇవ్వలే, ట్రయల్ గవర్నమెంట్ అంటారు దీన్ని. అంటే మీరు ట్రయల్ చేస్తుంటే మీరు పరిపాలన వస్తుందా రాదా, మీకు చేయడం వస్తుందా రాదా, మీకు తెలివి ఉందా లేదా అనడానికి టెంపరరీ గవర్నమెంట్ స్టార్ట్ అయింది 1946 సెప్టెంబర్ 2. సెప్టెంబర్ 2 ఏంటిది? అది టెంపరరీ గవర్నమెంట్. దీన్నే ఏమంటారు? ట్రయల్ గవర్నమెంట్. యాక్చువల్గా అనేదే ఇది ట్రయల్ గవర్నమెంట్. దీన్నే తాత్కాలిక ప్రభుత్వం. ట్రయల్ గవర్నమెంట్, తాత్కాలిక ప్రభుత్వం. జవహర్లాల్ నెహ్రూని వైస్ ప్రెసిడెంట్ చేసింది. వైస్ ప్రెసిడెంట్ అంటారు. అప్పుడు ప్రెసిడెంట్స్ మళ్ళీ బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు. హోమ్ మినిస్టర్గా వల్లభాయ్ పటేల్ ఉన్నాడు. సో కాబట్టి మొత్తం అంతా టెంపరరీ గవర్నమెంట్ తయారు చేసి ట్రయల్ గవర్నమెంట్ చెప్పింది. అంటే ఇక్కడ ఎన్నికలు పెట్టే వరకు మాకు కూడా పెట్టండి ఎన్నికలు అని హెచ్ఎస్సి చెప్పింది. అప్పుడు హెచ్ఎస్సి డిక్లేర్డ్ ఏంటంటే హైదరాబాద్లో డిక్టేటర్షిప్ నడుస్తుంది. అంటే ఇదంతా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అంటున్నారు, నిరంకుశ పరిపాలన నడుస్తుంది, ప్రజాస్వామ్యం లేదు, డెమోక్రసీ యాబ్సెంట్, ప్రజాస్వామ్యం లేదు హైదరాబాద్లో కూడా ఎన్నికలు నిర్వహించండి అని చెప్పింది. దీన్ని కవర్ చేయడానికి హైదరాబాద్లో బీబీసీ నుంచి తీసుకొచ్చిండు ఒకడిని, బీబీసీ ఓడిని తీసుకొచ్చిండు. అంటే బీబీసీ అంటే పెద్ద వార్తలు కదా, అది అప్పట్లో ప్రపంచంలో గొప్ప వార్తలు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రతినిధి రూష్ బ్రూక్ అని ఒకరిని తీసుకొచ్చి వాన్తోటి చెప్పించిండు. వానికి ఎంత డబ్బులు ఇచ్చిండో కానీ మొత్తానికి వాన్తోటి చెప్పించి హైదరాబాద్ కూడా ఎన్నికలు నిర్వహించబోతుంది అని వాన్తోటి చెప్పించిండు. ఎట్లా? రూష్ బ్రూక్ తోటి. ఎవరు? బీబీసీ బీబీసీ ప్రతినిధి అయినటువంటి రూష్ బ్రూక్ తోటి చెప్పించినాడు. ఏం చెప్పించిండు? హైదరాబాద్ కూడా నవంబర్ 17, 18, 19 రోజుల్లో ఎన్నికలు పెట్టబోతుంది. అగో డేట్లు కూడా చెప్పిండు డైరెక్ట్. ఇప్పుడు మనం సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ అయిపోయినాక నవంబర్లో ఏ రోజుల్లో 17, 18, 19లో ఏం చెప్పబోతుంది? ఎన్నికలు నిర్వహించబోతుంది అని డేట్లతో సహా చెప్పించిండు వానితోటి. ఎవరితోటి? బీబీసీ రిప్రజెంటేటివ్ ఎవరైనా రూష్ బ్రూక్ తోటి చెప్పిండు. యాజ్ టీజ్గా అదే డేట్లలో ఎన్నికలు పెట్టిండు. హైదరాబాద్ ఎన్నికలు ఎట్లుంటాయి చూడండి, ప్రపంచంలో ఎవ్వడు చేయడికి ఇట్లాంటి ఎన్నికలు. చూడండి ఎట్లా జరిగినాయి. నిజాం ఎంత తెలివిగలవాడు అనేది ఎన్నికలను బట్టి అర్థమవుతుంది. 1946 నవంబర్ ఏంటిది? నవంబర్ చెప్పాలా? నవంబర్ 17, 18, 19 ఎలక్షన్స్ కండక్టెడ్. ఎన్నికలు జరిగినాయి. ఎన్ని సీట్లకు? 133 సీట్స్కి ఎన్నికలు జరిగినాయి. 133 సీట్స్కి. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు. దీంట్లో కండిషన్స్ ఏంటి?
ఇగో ఫస్ట్ కండిషన్, 100 రూపాయలు కౌలు కానీ శిస్తు కానీ చెల్లించేవాడే ఓటేయాలి. ఒక్క నిమిషం, 1 రూపాయికి సామానంత వచ్చేది అప్పట్లో, 1 రూపాయికి సామానంత వచ్చేది అప్పట్లో. అర్థమైందా? ఒక చారాన పెడితే నెల 2 నెలల నూనె వచ్చేది, చారాన పావుల పైసలు పెడితే. అంటే అర్థం చేసుకోండి అప్పటి పైసలు ఎట్లా అనేది. 100 రూపాయలు అంటే ఏంటిది? పెద్ద పెద్ద జమీందారులు కడతారు అది. 100 రూపాయలు కౌలు, కౌలు అంటే లీజ్ లేదా శిస్తు అంటే ల్యాండ్ ట్యాక్స్ కట్టేటోడు, దీన్ని కౌలుకు తీసుకునేటోడు కానీ, కౌలు కట్టేటోడు కానీ, శిస్తు కట్టేటోడు కానీ దీంట్లో ఓటేయాలి. హూ హ్యాడ్ ద రైట్ టు ఓట్ మీన్స్ 100 రూపీస్ లీజ్ కట్టేటోడు కానీ, 100 రూపీస్ ట్యాక్స్ కట్టేటోడు కానీ చేయాలి. రెండవంటిది 5 రూపాయలు అద్దె కట్టేటోడు, అద్దె రెంట్ అంటే 5 రూపాయలు రెంట్ పే చేసేటోడు. 5 రూపాయలు అంటే చాలా ఎక్కువ ఆ రోజుల్లో, పెద్ద డూప్లెక్స్ హౌస్కి కడతారు 5 రూపాయలు ఆ రోజుల్లో. అట్లాంటి అద్దె కట్టేటోడు ఓటేయాలి. తర్వాత మూడోది, పురుషుడైతే మేల్ అయితే 20 రూపాయల జీతం ఉన్నాడు, 20 రూపాయల జీతం, జీతమే 20 రూపాయలు చూడండి హైయెస్ట్. అప్పుడు హైయెస్ట్ జీతం 20 రూపాయలు. ఫీమేల్ అయితే 15 రూపాయల జీతం శాలరీ ఉన్నవాళ్ళు ఓటేయాలి అని అన్నాడు. మేల్ అయితే 20 రూపాయల జీతం, ఫీమేల్ అయితే 15 రూపాయల జీతం ఉన్నవాళ్ళు ఓటేయాలి అన్నాడు. తర్వాత ఇట్లాంటి కండిషన్స్ పెట్టాడు. ఫోర్త్ వన్, జమీందార్స్ ల్యాండ్ లార్డ్స్ ఓటేయాలి అన్నాడు. జమీందారులు భూస్వాములు ఓటేయాలని చెప్పిండు. మరి ఎవరు కనబడతలేరు ఇక్కడ? ఎవరు కనబడతలేరు ఇక్కడ? కామన్ పీపుల్ కనబడతలేరు. రోజు కామన్గా బతికేటువంటి ప్రజలు కనబడట్లేరు ఇక్కడ. బాగా బలిసిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. అంటే ఓట్లు మొత్తం బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళే వేస్తారు. వాళ్ళందరూ ఎవరికి తొత్తులుగా ఉంటారో మీకు తెలుసు, అర్థమైందా? సో కాబట్టి ఎవరు చెప్పినట్టు వింటారో తెలుసు, మీకు అర్థమైంది. అట్లా ఇంకా అద్భుతం చెప్తా. ఇప్పుడు 136 సీట్లలో 76 సీట్లకే ఓటింగ్ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓటింగ్ జరుగుతుంది. 56 సీట్లు మొత్తం నిజాం నామినేట్ చేస్తాడు. అయిపోయింది. నిజాం నామినేట్ చేసేది సగం కంటే ఎక్కువ ఉంది కదా దొర. ఇక్కడ నిజాం నామినేట్ చేసేది సగం ఉంది దాదాపు. నిజాం నామినేట్స్ అబౌట్ 56. నిజాం నామినేట్స్ అబౌట్ 56. ఓకే, నిజాం నామినేట్ చేసేది ఎంత? 56. మొత్తం కూడితే ఎంత వస్తుంది? 6 6 12, 132 సార్ ఇక్కడ. సరే, తర్వాత 132 సీట్స్, 132 వేశారు. 132లో 76 సీట్లు ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ అంతా ఎవరు వేస్తున్నారు? గీళ్ళు వేస్తున్నారు. కామన్ పీపుల్ లేరు. ఇక దీంట్లో అందరు నిజాం సపోర్ట్ తీసుకొని ఎంఐఎం మజ్లీసే ఇత్తహదుల్ ముస్లిమీన్, ఎంఐఎంకి ఎన్ని వచ్చినాయంటే 42 సీట్లు. అన్ని దొంగ ఓట్లే ఇవన్నీ. మొత్తం అంతా దొంగ సామాన్ అంతా నిజాం నామినేటెడ్ పోస్టులే సగం కంటే ఎక్కువ ఉన్నాయి. అందులో మొత్తం నిజాం సపోర్టెడే ఉన్నాయి. మొత్తం 42 సీట్లు వచ్చినాయి మొత్తం ఎంఐఎంకి. 42 సీట్లు అంటే 132లో 42 సీట్లు ఎంఐఎంకి వస్తే ఎంఐఎం ఎట్లా చెప్తే అట్లా నిజాం దాదాపు వినాల్సిన పరిస్థితికి తీసుకొని వచ్చింది. గిది ఓటింగా అన్నాడు గాంధీ అన్నాడు. గాంధీ కామెంటెడ్ ఆన్ దిస్, ఈజ్ దిస్ ఓటింగ్? కామన్ పీపుల్ ఏరి, ఇది ఓటింగ్ కాదు, ప్రజాస్వామ్యం కాదు అని కామెంట్ చేసిండు. ఏమన్నారు? ఎవరన్నారు? గాంధీ ఏం కామెంట్ చేసిండు దీన్ని? దిస్ ఇస్ నాట్ ఓటింగ్ అని చెప్పిండు. అర్థమైందా? ఇదంతా నవంబర్ 17, 18, 19లో జరిగింది. ఇంకా అద్భుతంగా ఒకటి జరిగింది. ఏంటిది అనేది చెప్తా. 1946 డిసెంబర్ 1 నుండి 7 వరకు ఏంటిది? ఆంధ్ర మహాసభ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ఎన్నికలు అన్నీ ఫ్రాడ్ ఎన్నికలు అని చెప్పింది. బూటకపు ఎన్నికలు ఇవి అని చెప్పింది. వీటిని డిసెంబర్ మంత్లో దీన్ని వ్యతిరేకించింది ఎవరెవరంటే
ఈ ఎన్నికలను అపోజ్ చేసింది, ఈ ఎలక్షన్స్ని అపోజ్ చేసింది ఎవరు అనంటే ఫస్ట్ వన్ హెచ్ఎస్సి, తర్వాత ఆంధ్ర మహాసభ, తర్వాత సోషలిస్ట్ పార్టీ, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ. గిన్ని పార్టీలు నీకు వ్యతిరేకమే ఉన్నాయి, ఇవి ఎన్నికలు చెల్లవు, ఇవి పనికిమాలిన ఎన్నికలు ఇవి అని అన్నాడు. అసలు ప్రజలేరు ఇక్కడ, కామన్ పీపులేరు ఇక్కడ. అసలు ప్రజలకు కదా మనం చేయాల్సింది, అసలు ప్రజలు కదా కాపాడాల్సింది, ప్రజలు కదా ఓటేయాల్సింది, అసలు ప్రజలేరు ఇక్కడ అని చెప్పి ఈ ఎన్నికలు కావన్నాడు. ఇదే టైంలో ఎంఐఎం 42 సీట్లు వచ్చే వరకు కాసిం రజ్వీ ఆగుతలేడు. గదే డిసెంబర్లో వీళ్ళు ఇటు సైడ్ డిక్లేర్ చేస్తే ఆ డిసెంబర్ మంత్లోనే కాసిం రజ్వీ మొత్తం ఇష్టం వచ్చినట్టు మొత్తం రజాకారులతోటి రెచ్చిపోతున్నాడు. ఒక సైడ్ మొత్తం అన్ని ప్రాంతాల్లో, విజయవాడ రూట్లో గాండ్లాపూర్, గుండ్లపల్లి, నెరడ, పాత సూర్యాపేట, బోర్పల్లి ఇట్లాంటి ప్రాంతాల్లో రెచ్చిపోతున్నాడు కాసిం రజ్వీ. సో కాబట్టి ఇట్లా జరిగింది. సో ఇది ఈ విధంగా ఈ సంవత్సరం అలా గడిచిపోయింది 1946.